ఓం శ్రీ గురుభ్యో నమః. కుటుంబంలో కుటుంబంలోనే మనకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఒక ఇంట్లో అందరూ కలిసి ఉంటారు, కానీ అందరి మనసులు కలిసి ఉంటాయా? ఒకే తల్లి పిల్లలు, ఒకే ఇంట్లో పెరిగిన అన్నదమ్ములు, ఒకే కుటుంబంలో కోడళ్ళు, ఒకే తల్లిదండ్రుల పిల్లలు. అయినా ఎందుకు కొందరిని మాత్రమే ఎక్కువగా ప్రేమిస్తారు? ఎందుకు కొందరి తప్పులు కూడా మంచిగానే కనిపిస్తాయి? మరి కొందరు ఎంత మంచి చేసినా తప్పే కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబం కోసం తన జీవితాన్ని పక్కన పెట్టి అందరి కోసం కష్టపడిన వ్యక్తిని చివరికి కుటుంబంలో చెడ్డవాడిగా ఎందుకు నిలబెడతారు? ఈ మాట వినడానికి కాస్త కఠినంగా ఉంటుంది. మన కోసం ఎక్కువగా కష్టపడిన వారిని మనం ఎక్కువగా అర్థం చేసుకుంటామనే నియమం లేదు. కొన్నిసార్లు మనకు దగ్గరగా ఉన్నవాళ్లే మన విలువను ఆలస్యంగా గుర్తిస్తారు. ఈరోజు చెప్పబోయే కథ అలాంటి ఒక కుటుంబం గురించి. ఈ కథలో మీ జీవితానికి పోలిక కనిపిస్తే కథ మధ్యలోనే వీడియో ఆపేయకండి. చివరి మాట మీ మనస్సుకు తప్పకుండా తాకుతుంది. ఒక చిన్న పట్టణంలో రామయ్య, సీతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి 3 పిల్లలు. పెద్ద కొడుకు రఘు, రెండవ కొడుకు మధు అనుకోండి, చిన్న కొడుకు కిరణ్ అనుకోండి. ముగ్గురు ఒకే ఇంట్లో పెరిగారు, కానీ వాళ్ళ జీవితాలు ఒకేలా సాగలేదు. రఘు చిన్నప్పటి నుంచే బాధ్యత తెలిసిన పిల్లవాడు. తండ్రి బయట పనికి వెళ్ళినప్పుడు ఇంటి బాధ్యతలు చూసేవాడు, తమ్ముళ్ళ చదువులు చూసేవాడు. తనకు కావాల్సినవి వదిలేసి తమ్ముళ్ళ అవసరాలు తీర్చేవాడు. ఎవరైనా అడిగితే ఒక్కటే చెప్పేవాడు, వాళ్ళు బాగా చదివి జీవితంలో నిలబడితే చాలు. కాలం గడిచింది. తమ్ముళ్ళు పెద్దయ్యారు. రఘు కూడా పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య లక్ష్మి కూడా మంచి మనసున్న అమ్మాయి. ఇద్దరూ కలిసి కుటుంబాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించారు. అత్త, మామలు, తమ్ముళ్ళు, పిల్లలు, ఇంట్లో ఎవరికైనా అవసరం వస్తే ముందుగా గుర్తొచ్చేది రఘు పేరు. అంటే పెద్ద కొడుకు రఘు పేరు. రఘుని పెద్ద కొడుకుని అడిగితే చూసుకుంటాడులే, అలా అందరూ అనుకునేవారు. అతను కూడా తన శక్తికి మించి సహాయం చేసేవాడు. కానీ ఇక్కడే ఒక చిన్న సమస్య మొదలైంది. ఎప్పుడూ సహాయం చేసే వ్యక్తి సహాయం చేయడం ఒకరోజు ఆపితే అతని కంటే అతని ఒక్క సహనం మాత్రమే అందరికీ గుర్తుంటుంది. అతని మంచితనం కంటే అతనికి ఒక్కరోజు సహాయం చేయలేదని మాత్రమే అందరికీ గుర్తుంటుంది. పిల్లల మధ్య పోలికలు ఎలా ఉంటాయి? ఇంట్లో పిల్లలు కూడా పెరిగారు. రఘు అంటే పెద్ద కొడుకు పిల్లలు ఒకవైపు, తమ్ముళ్ళ పిల్లలు మరోవైపు. అప్పుడు ఇంట్లో చిన్న చిన్న పోలికలు మొదలయ్యాయి. చూడు, వాళ్ళ పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు, వాళ్ళ పిల్లలు ఎంత తెలివిగా ఉన్నారు, మీ పిల్లలు ఎందుకు అలా ఉండరు? ఇలాంటి మాటలు పిల్లల ముందు పదే పదే వినిపించేవి. పిల్లల మనస్సు చాలా సున్నితం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే వేరే వాళ్ళకి పోల్చితే ఎలా ఉంటుంది? నేను తక్కువనా అనే భావన పిల్లల్లోకి వస్తుంది. అందుకే ఒక కుటుంబంలో ప్రేమ ఉన్న పోలికలు ఎక్కువైతే ఆ ప్రేమలో పగుళ్ళు రావచ్చు. ఒకరోజు ఇంట్లో అందరూ కూర్చున్నారు. మధు తన కొడుకు గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. మా అబ్బాయి అలా, మా అబ్బాయి ఇలా చేశాడు, అలా చేశాడు అని అందరూ సంతోషంగా విన్నారు. అప్పుడు రఘు భార్య అంటే పెద్ద కొడుకు భార్య లక్ష్మి నెమ్మదిగా తన కూతురి గురించి ఒక మంచి విషయం చెప్పింది. కానీ వెంటనే ఎవరో అక్కడ ఇలా అన్నారు, అది పెద్ద విషయం ఏమి కాదు, మధు కొడుకు అయితే ఇంకా చాలా చదివాడు, చాలా చేశాడు అని. ఆ ఒక్క మాట లక్ష్మి మనస్సును బాధించింది. ఆమె ఏమీ మాట్లాడలేదు, నవ్వింది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత తన భర్తతో చెప్పింది, ఏవండి, మన పిల్లల్ని ఎవరితోనో పోల్చకపోతే బాగుంటుంది కదా అని అనింది. అప్పుడు భర్త రఘు కూడా, పెద్ద కొడుకు రఘు కూడా బాధపడ్డాడు. కానీ ఇలా అన్నాడు, వాళ్ళు అలా అనడం వాళ్ళ స్వభావం. మనం మన పిల్లల్ని మనమే ప్రోత్సహిద్దాం. అది అతని గొప్పతనం. అతను పిల్లల ముందు కుటుంబాన్ని చెడుగా చూపించలేదు. కానీ కథ ఇక్కడితో ఆగలేదు. సంవత్సరాలు గడిచాయి. రఘు కుటుంబం కోసం ఎన్నోసార్లు ముందుకు వచ్చాడు. అవసరమైనప్పుడు డబ్బు ఇచ్చాడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే
పక్కన నిలబడ్డాడు. తమ్ముళ్ళ సమస్యల్లో సహాయం చేశాడు. కానీ ఒకరోజు రఘు జీవితంలోనే ఒక పెద్ద కష్టం వచ్చింది. అతనికి కూడా కుటుంబ సహాయం అవసరమైంది. అతను మొదటిసారి ఇలా అన్నాడు, ఈసారి నాకు మీ అందరి సహాయం కావాలి. అప్పుడు వచ్చిన సమాధానం అతని మనసును కదిలించింది. మా పరిస్థితులు కూడా బాగలేవు అన్నా అని చెప్పారు. అది తప్పు కాదు. ప్రతి ఒక్కరికి తమ తమ సమస్యలు ఉంటాయి. కానీ రఘుకి బాధ కలిగించింది సహాయం చేయకపోవడం కాదు, తన కష్టాల్లో తాను ఒంటరిగా మిగిలిపోయాననే భావన. అతను ఒక్కసారి తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. వాళ్లకు అవసరం వచ్చినప్పుడు నేను ఉన్నాను, మరి నాకు అవసరం వచ్చినప్పుడు నేను ఎందుకు ఒంటరిగా ఉన్నాను అని. అతను ఎవరినీ నిందించలేదు. కానీ ఆ రోజు నుంచి ఒక్క విషయం నేర్చుకున్నాడు, కుటుంబాన్ని ప్రేమించాలి, కానీ మన మొత్తం జీవితాన్ని ఇతరుల అంగీకారం మీద పెట్టకూడదు అని. ఎందుకంటే ఇకపై ఇంతకాలం అందరి మనసు గెలవాలని ప్రయత్నించిన పెద్ద కొడుకు రఘు ఇకపై తన మనశ్శాంతిని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎవరైనా సహాయం అడిగితే తనకు సాధ్యమైనంత చేస్తాడు, కానీ తన శక్తికి మించినది చేయడు. ఎవరైనా పోల్చితే వాదించడు. ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే, ఎవరైనా తక్కువగా మాట్లాడితే, ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరికి వివరణ ఇవ్వడానికి పరుగెత్తడు. ఎందుకంటే అతనికి జీవితంలో ఎంతో పాఠం అర్థమైంది. మన నిజాయితీని అందరూ ఒకే విధంగా అర్థం చేసుకోరు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. కుటుంబంలో మనకు అన్యాయం జరిగిందని అనిపించిన ప్రతిసారి ఎదుటి వాళ్ళు శత్రువులే అని నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వాళ్ళ మాటల్లో తెలియకపోవడం ఉండొచ్చు. కొన్నిసార్లు పోలికలు పెట్టడం ఒక అలవాటు అయి ఉండొచ్చు. కొన్నిసార్లు వాళ్లకు తమ బాధలు ఉండొచ్చు. అందుకే మొదట మాట్లాడాలి, అర్థం చేసుకోవాలి, హద్దులు పెట్టుకోవాలి, కానీ మనశ్శాంతిని కోల్పోవద్దు. తల్లిదండ్రుల పిల్లల విషయంలో ప్రత్యేకంగా తల్లిదండ్రులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక పిల్లవాడిని మరొక పిల్లవాడితో పోల్చడం ప్రేమను పెంచదు. నీ అన్నలా ఎందుకు లేవు, నీ తమ్ముడిలా ఎందుకు లేవు, నీ చెల్లెలిలా ఎందుకు చదవవు, వాళ్ళ పిల్లలు అలా అన్నారు, మీరు ఎందుకు ఇలా ఉన్నారు, వాళ్ళు పిల్లలు అలా ఉన్నారు, మీరు ఎందుకు ఇలా ఉన్నారు, వాళ్ళు పిల్లలు చాలా బాగా చదువుతారు, మీరు వేస్టు అని అంటూ ఆ మాటలు పిల్లల మనస్సులో చాలా కాలం ఉండిపోవచ్చు. ప్రతి పిల్లవాడికి తనకంటూ ఒక ప్రతిభ ఉంటుంది. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. అందుకే పిల్లల్ని పోల్చడం కంటే నిన్నటి కంటే ఈరోజు నువ్వు కొంచెం ముందుకు వెళ్ళావు బాబు అని అడగడం మంచిది. అలాగే అన్నదమ్ములు కలిసి పుట్టారు కాబట్టి వాళ్ళ జీవితాలు కూడా ఒకేలా ఉండాలని లేదు. ఒకరు ఎక్కువ సంపాదించవచ్చు, మరొకరు తక్కువ సంపాదించవచ్చు. ఒకరి పిల్లలు చదువులో ముందుండవచ్చు, మరొకరి పిల్లలు మరో రంగంలో రాణించవచ్చు. కుటుంబంలో ప్రేమకు పోటీ పెట్టకండి. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది లేదు. ఎవరు ఎక్కువ ఇచ్చారు ప్రేమ, కుటుంబంలో ప్రేమ ఎవరు ఎక్కువ ఇచ్చారు, ఎవరు తక్కువ ఇచ్చారు, ఎవరి పిల్లలు గొప్ప, ఎవరి ఇల్లు గొప్ప, ఇలా లెక్కలు మొదలైతే చాలా చాలా కుటుంబంలో ప్రేమకు దూరం అవుతారు. క్రమంగా ఇలా లెక్కలు మొదలైతే క్రమంగా లెక్కల పుస్తకంగానే మారిపోతుంది. ఒక ఇంట్లో కోడళ్ళు కూడా ఒకరితో ఒకరు పోల్చకూడదు, ఒకరితో ఒకరిని పోల్చకూడదు. ఆమె అలా చేస్తుంది, ఈ కోడలు ఇలా చేస్తుంది, నువ్వెందుకు చేయవు, ఆమె అలా, ఆమె టాలెంటెడ్, ఈమె
టాలెంటెడ్ కాదు అని, ఆమె పిల్లలు అలా ఉంటారు, ఆమె కుటుంబం ఇలా ఉంటుంది అంటూ పోల్చడం వల్ల కోడళ్ల మధ్య కూడా తెలియకుండానే దూరం పెరుగుతుంది. ప్రతి వ్యక్తి పరిస్థితి వేరు, ప్రతి ఒక్కరి శక్తి వేరు, ప్రతి ఒక్కరి బాధ్యతలు వేరు. అందుకే పోలికల కంటే పరస్పర గౌరవం ముఖ్యం. ఒకరోజు రఘు అంటే పెద్ద కొడుకు తమ్ముళ్లతో ఇలా అన్నాడు, నేను మీకోసం చేసినదంతా తిరిగి నాకు ఇవ్వాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. కానీ మన మధ్య ప్రేమ మాత్రం ఉండాలని కోరుకున్నాను. అతని తమ్ముళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు. రఘు మళ్ళీ అన్నాడు, మన కుటుంబంలో ఎవరు ఎక్కువ కష్టపడ్డారు అని పోటీ పెట్టుకోవద్దు. ఎవరి కోసం ఎంత చేశారో లెక్క పెట్టుకుంటే చివరికి కుటుంబంలో మిగిలేది బంధం కాదు, బాధ. ఆ మాటలు అందరినీ ఆలోచింపజేసేవి. ఆ మాటలు అందరినీ ఆలోచింపజేశాయి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు దగ్గరగా ఉన్న వ్యక్తి విలువ అతను మనతో ఉన్నంతకాలం కనిపించదు. అతను దూరంగా వెళ్ళిన తర్వాతే అతను మన కోసం ఎంత చేశాడో అని గుర్తొస్తుంది. మీరు కుటుంబంలో ఎక్కువగా కష్టపడుతున్నారా? అందరి కోసం ఆలోచిస్తున్నారా? కుటుంబం కోసం ఆలోచిస్తున్నారా? అయినా మీ విలువను ఎవరు గుర్తించడం లేదని అనిపిస్తుందా? ఒక్కసారి అక్కడే ఆగండి. మీ మంచితనాన్ని ఆపాల్సిన అవసరం లేదు, కానీ మీ మంచితనం కోసం మీ మనశ్శాంతిని త్యాగం చేయాల్సిన అవసరం కూడా లేదు. సహాయం చేయండి, కానీ మీ శక్తికి మించి కాదు. ప్రేమించండి, కానీ మీ ఆత్మగౌరవాన్ని కోల్పోయేంతగా కాదు. కుటుంబాన్ని కాపాడండి, కానీ ప్రతి సమస్యను భుజాల మీద వేసుకోకండి. ఎవరైనా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరిని ఒప్పించడానికి మీ జీవితాన్ని ఖర్చు చేయకండి. మీరు నిజాయితీగా ఉన్నారని మీ మనస్సుకు తెలుసు కదా, అదే మీకు మొదటి సాక్ష్యం. ఒక కుటుంబంలో అందరూ ఒకేలా ఉండరు, అందరూ మనల్ని ఒకేలా అర్థం చేసుకోరు. కానీ మనం మాత్రం ఒక విషయం చేయగలం, మన వల్ల ఎవరి మనసు అనవసరంగా నొప్పించకుండా ఉండటం, మన పిల్లలను ఇతర పిల్లలతో పోల్చకుండా ఉండటం, అన్నదమ్ముల మధ్య లెక్కలు పెట్టకుండా ఉండటం, కోడళ్లను ఒకరితో ఒకరిని పోల్చకుండా ఉండటం, ముఖ్యంగా మన కోసం కష్టపడిన మనిషి విలువను అతను దూరం వెళ్ళకముందే గుర్తించడం. ఎందుకంటే ఇల్లు ఇటుకలతో కట్టబడుతుంది, కానీ కుటుంబం మాత్రం మాటలతో, ప్రేమతో, గౌరవంతో నిలబడుతుంది. ఈ మాటలు మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీకు దగ్గరైన వారికి ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మనస్సుకు దగ్గరైన కథలు, ఆధ్యాత్మిక సందేశాలు, జీవితానికి ఉపయోగపడే మాటల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మన కుటుంబంలో భాగం అవ్వండి. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. అప్పటి వరకు మీ కుటుంబంలో ప్రేమ ఉండాలి, మీ మనసులో ప్రశాంతత ఉండాలి. నమస్కారం.